హైదరాబాద్ సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి ట్రయల్ రన్ ప్రారంభమైంది. 22 విభాగాలు ఓపీని అధికారులు ముందస్తుగా ప్రారంభించారు. ఈ నెల రోజుల పాటు లోటుపాట్లను సరిచేసుకుని వచ్చే నెల అధికారికంగా ప్రభుత్వం ఆసుపత్రిని ప్రారంభిస్తామంటున్న టిమ్స్ ఆసుపత్రి నోడల్ ఆఫీసర్ డాక్టర్ మహబూబ్ ఖాన్తో మా ప్రతినిధి వంశీకృష్ణ ఫేస్ టు ఫేస్. ప్రతిష్టాత్మకమైనటువంటి టిమ్స్ ఆసుపత్రిలో నేటి నుంచి ట్రయల్ రన్ ప్రారంభమైంది. 22 విభాగాలలో వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడడానికి టిమ్స్ హాస్పిటల్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ మహబూబ్ ఖాన్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ ట్రయల్ రన్ ద్వారా అసలు ఏ సమస్యలు మీరు గుర్తించబోతా ఉన్నారు? మీ అబ్జర్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? అంటే మాకు ఈ ట్రయల్ రన్ గురించి ఏంటంటే, ట్రయల్ రన్ లో పేషెంట్లకి అక్కడ గేట్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేంత వరకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లా చేయాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో దాదాపు 45-50 కిలోమీటర్ల రేడియస్ లో ఈ గవర్నమెంట్ ఓన్డ్ ఇంత పెద్ద హాస్పిటల్ ఎక్కడా లేదు. సో ఈ పేషెంట్లు వచ్చిన తర్వాత వాళ్ళకి సౌకర్యాలు ఎలా కల్పించాలి, వాళ్ళని ఎట్లా డైవర్ట్ చేయాలి పేషెంట్ల డిపార్ట్మెంట్స్ కి, తర్వాత వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులన్నీ రెక్టిఫై చేసుకోవటానికి, అధిగమించడానికి, ప్లస్ మాకు కూడా మేము కూడా ఒక ప్లాన్ ప్రకారంగా వెళ్ళటానికి. ఇప్పుడు ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది ఓపెన్ చేసిన తర్వాత ఎలాంటి ఇబ్బంది లేక, సార్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఓపెన్ చేసిన రోజు నుంచే హయ్యర్ ఎండ్ హై క్వాలిటీ సదుపాయాలు, హై క్వాలిటీ ట్రీట్మెంట్ పేషెంట్లకు వెళ్ళాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. కాబట్టి ఈ 1 month లోపల మాకు ఈ ఒక రకమైన ఒక ట్రైనింగ్ పీరియడ్, ట్రయల్ రన్ కన్నా మాకు ఇది ట్రైనింగ్ పీరియడ్. సో ఈ 1 month లో వాళ్ళ ఇబ్బందులు ఏంటి, మాకు వచ్చిన సమస్యలు ఏంటి, మేమేమి ఇంకా ఏం చేయాలి అనేది ఒక టైం దొరికింది. కాబట్టి దాని గురించే మేము ట్రయల్ రన్ స్టార్ట్ చేసాం. సార్, బెడ్ స్ట్రెంత్ ఎలా ఉండబోతుంది, దాంతో పాటుగా ఎక్విప్మెంట్ పరంగా కూడా ఎలా ఉండబోతుంది అంటారు? సో ఎక్విప్మెంట్ హయ్యర్ ఎండ్ ఎక్విప్మెంట్ అంటే అంతా సోఫిస్టికేటెడ్ హయ్యర్ ఎండ్ ఎక్విప్మెంట్ అంతా కొన్నాము. సో చాలా వరకు వచ్చినాయి, ఇంకా వస్తాయండి. సో ఈ ఇనాగరేషన్ టయానికి దాదాపుగా అన్ని వస్తాయి. సో ఈ లోపల ఏంటంటే డాక్టర్స్ అందరం మేమంతా టెక్నీషియన్స్ అంతా కూర్చొని మాట్లాడుకొని, ఎస్ మాకు ఈ ఎక్విప్మెంట్ ఇప్పుడు కావాలి, ఈ ఎక్విప్మెంట్ అవసరం ఉంది, అవన్నీ ఎప్పటికప్పుడు గవర్నమెంట్కి నివేదిక పంపిస్తూ ఉంటారు. దానికి అనుగుణంగా గవర్నమెంట్ కూడా స్పందించి మాకు ఇస్తూ ఉంటుంది. ఈ రకంగా 1 month లోపల అన్ని చిన్న టెస్టుల దగ్గర నుంచి పెద్ద టెస్టుల వరకు అన్ని ఎక్విప్మెంట్ని సరైన రీతిలో, సరైన పనిచేసే పద్ధతిలో వాటిని పెట్టడం, పేషెంట్లకి ఇబ్బంది లేకుండా చూడటం, వాళ్ళని ఎక్కడ ఎలాంటి ఇంకా హైయర్ ఎండ్ సర్వీసెస్ ఎట్లా ఇవ్వగలము అనే దాని గురించే ఈ ట్రయల్ రన్. సార్, మొత్తం ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, ఏ బ్లాక్స్ ఏ స్పెషాలిటీస్ ఉన్నాయంట? మొత్తం అంటే 5 blocks ఉన్నాయండి. ఈ 5 blocks లో 3 blocks ఏంటంటే ట్రీట్మెంట్ కి సంబంధించింది, ఇంకొక బ్లాక్ ఏంటంటే అది ధర్మశాలని కట్టారండి. అది పేషెంట్ అటెండెంట్స్ గురించి. ఒక 200 కార్డ్స్ ఉంటాయి దాంట్లో. ఆ 200 కార్డ్స్ లో అటెండెంట్స్ ఉంటారనమాట, పేషెంట్ అటెండెంట్స్. ఈ బిల్డింగ్స్ వెనక వైపు ఒక డి బ్లాక్ అని ఉంది, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అంటే ప్రొఫెసర్స్, డాక్టర్స్ అందరు ఉండటానికి, అక్కడ సెమినార్ హాల్స్, పీజీస్, తర్వాత స్టూడెంట్స్ అందరు అక్కడ కూర్చొని మాట్లాడుకోవటానికి. సో అది ఒక బ్లాక్ ఉంది, అది G+, అన్ని G+5 ఉంటాయి. సో పేషెంట్ అటెండెంట్స్ కానీ తగినంత పార్కింగ్ ప్లేస్ ఉంది, డాక్టర్స్ కి పార్కింగ్ ప్లేస్ ఉంది, పార్కింగ్ ప్లేస్ కూడా ప్రాబ్లం లేదు. ఏదైతే ట్రయల్ రన్ స్టార్ట్ అయింది కాబట్టి ముందుగా ఎన్ని విభాగాలు చూస్తున్నారు, ఏవి విభాగాలు ఉన్నాయంటారు? సో మొత్తం 22 విభాగాలండి. 22 విభాగాల్లో ముందుగా కార్డియాలజీ, కార్డియోథొరాసిక్, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పల్మనాలజీ, డివి అంటే ఈ డెర్మటాలజీ, ఈఎన్టీ, ఆఫ్తాలు, ఇలాంటివన్నీ అంటే సపోర్టివ్ మెడిసిన్ అన్ని కలిపి ఒక 22 డిపార్ట్మెంట్స్ మేము ఈరోజు స్టార్ట్ చేశాం. సార్, ఒక చిన్న ఎగ్జాంపుల్, మనం గతంలో చూసినటువంటి హాస్పిటల్స్లలో ఎమర్జెన్సీ ఒక దగ్గర ఉంటే సర్జరీ ఒక దగ్గర అయితే, ఆ సర్జరీ చేసినటువంటి వ్యక్తిని డిశ్చార్జ్ చేయడానికి ఏదైతే వేరే బ్లాక్స్కి, వేరే వార్డ్స్కి పంపించడానికి వేరే బ్లాక్స్కి వెళ్లాల్సిన అవసరం ఉంటుండే. దీంట్లో ప్రజలు ఏదైతే రోగుల సౌకర్యార్థం ఎలా ఉన్నాయంటారు ఏర్పాటు? ఇవన్నీ ఐడెంటిఫై చేశామండి. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ పేషెంట్కి ఎక్కడెక్కడ ఇబ్బంది అవుతున్నాయి అన్నీ ఒక సమగ్రంగా చేసుకున్న తర్వాతనే డిజైన్ చేసి కట్టడం జరిగిందండి. ఇది మీరు ఏ బ్లాక్ వెళ్ళినట్టయితే ఒకసారి పేషెంట్ ఎంటర్ అయితే ఆ ఎమర్జెన్సీలో ఫస్ట్ ల్యాండ్ అయిన తర్వాత సర్జికల్ అయితే ఒకవైపు, మెడికల్ అయితే ఒకవైపు. సర్జికల్ అక్కడి నుంచే అదే ఫ్లోర్ లో సర్జికల్ ఆపరేషన్ థియేటర్స్ ఉంటాయి. ఆపరేషన్ చేసిన తర్వాత వెంటనే అక్కడే దగ్గరలోనే ఒక వార్డులు ఉంటాయి. సో ఇలా పేషెంట్కి ఎక్కడ కూడా
ఒక దూరంగా అంటే ఓపీ సర్వీసెస్ ఒక చోట, సర్జరీస్ ఒక చోట, ఉండటం ఒక చోట అలా కాకుండా కన్వీనియంట్ గా చూసి కట్టాము. ఈ మొత్తంలో 31 లిఫ్ట్లు ఉన్నాయి. మీకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎట్లా డిజైన్ చేశామంటే, ఇప్పుడు ఉదాహరణకి కార్డియాలజీ తీసుకోండి. ఒకే ఫ్లోర్ లో, సెకండ్ ఫ్లోర్ లో అన్ని బ్లాకుల్లో, సో కార్డియాలజీ క్యాథ్ ల్యాబ్ కానీ, డాక్టర్లు ఉండటం కానీ, తర్వాత వార్డులు కానీ ఒకే ఫ్లోర్ లో ఉంటాయి. అంటే ఏబిసి, సో 3 ఫ్లోర్లలో ఒకే ఫ్లోర్ లో ఉంటాయి. అంతే వీళ్ళ కనెక్టివిటీ ఉంటుంది మళ్ళీ. సో ఈ పేషెంట్, కార్డియాక్ పేషెంట్ అనేవాళ్ళు ఆపరేషన్ కానీ, క్యాథ్ ల్యాబ్ కానీ, తర్వాత వార్డు కానీ అన్ని ఒకే ఫ్లోర్ లో ఉంటాయి అనమాట. సో వీళ్ళు వేరే పైకి వెళ్ళటం, కిందికి వెళ్ళటం జరగదు. అట్లా డిజైన్ చేయడం జరిగింది. సార్, మీరు ఎంత సిబ్బంది అవసరం అవుతుంది అనుకుంటున్నారు? రేపు పబ్లిక్ తాకిడి తట్టుకోవడానికి కూడా సిబ్బంది కావచ్చు, ఎంతమంది వరకు ఇక్కడ నియమించే అవకాశం ఉందంటారు? అంటే దాదాపుగా 3,000 పైన ఉంటుందండి సిబ్బంది మొత్తం అందరు కలిపి. సో డాక్టర్లు కూడా ఒక 450-500 మంది ఉంటారు. సో సిబ్బంది గురించి గవర్నమెంట్ ప్రిపేర్ అవుతా ఉంది. అది వాళ్ళు అనౌన్స్ చేస్తారండి. సార్, చివరిగా ఈ ఆసుపత్రి, ఈ టీమ్స్ దేనికి స్పెషాలిటీ వింగ్ గా ఉండబోతుందంటారు? ఇది కార్డియాక్ సెంటర్ అండి. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఫర్ కార్డియాక్ సైన్సెస్ అండ్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్. అంటే గుండెకి సంబంధించినవి ప్లస్ అవయవ మార్పిడి అంటే కిడ్నీ, లివరు, హార్ట్, లంగ్. సో ఇవి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇది ఎక్కువగా కార్డియాక్ సెంటర్ ఇది. సో హార్ట్ డిసీజెస్ బోత్ మెడికల్ కానీ, స్టెంట్ లేయటం కానీ, బైపాస్ సర్జరీ కానీ ఇక్కడే చేస్తాం. సార్, చివరిగా పబ్లిక్ ఎలా ఉపయోగించుకోవాలి? పబ్లిక్ ఉపయోగించుకోవాలండి. ఎందుకంటే పబ్లిక్ కు వస్తున్న ప్రాబ్లం ఏదైతే ఉందో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల్లో, ప్రత్యేకించి కార్డియాక్ సంబంధించి అది కాస్త ఖర్చుతో కూడుకున్నది, ఎమర్జెన్సీ, ప్రజలు కూడా భయభ్రాంతులు చెందే జబ్బు ఏంటంటే కార్డియాకే. సో చాలా ఎమర్జెన్సీ అది. సో దాన్ని గవర్నమెంట్ గుర్తించి ఈ కార్డియాక్ సంబంధించింది గవర్నమెంట్ పరంగా ఒకటి ఉంటుంది మంచిది అనే ఉద్దేశంతో చేయబడ్డదే ఈ సెంటర్. ఇది మొత్తం మీద మనం చూడొచ్చు, ట్రయల్ రన్ అనేది టిమ్స్ హాస్పిటల్లో మొదలైంది. ఎర్రగడ్డ టిమ్స్ ఆసుపత్రికి సంబంధించి రానున్నటువంటి నెల రోజుల పాటు కూడా ఇక్కడ వైద్య సేవలు అందించి లోటుపాట్లను గుర్తించి వచ్చే నెల అధికారికంగా ప్రారంభించి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతా ఉన్నారు. ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతుంది ఈ ఆసుపత్రి. దాదాపుగా 1000 పడకలకు పైగా ఏదైతే బెడ్స్ ఉన్నటువంటి ఆసుపత్రిగా కూడా మనం చెప్పవచ్చు. అన్ని అంగులతోటి కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడానికి టిమ్స్ ఆసుపత్రి సిద్ధమైందని మనం చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ క్రాంతితో వంశకృష్ణ, డి తెలుగు న్యూస్, హైదరాబాద్.